దీంట్లో 161 సంబంధించి దాశరథి రంగాచార్య గారు ఏం చెప్తున్నారనేది మనం ఒకసారి చూద్దామండి. ఎగ్జాక్ట్గా నేమాని వారు చెప్పింది వారు చెప్పలేదు, కానీ వారు ఇలా రాశారండి. ఆ సూక్తానికి అనువాదం తెలుగులో, ఋభువులలో ఒకడు గోవు రక్తమును చేసినాడు. రక్తాన్ని చేయడం అంటూ ఏముండదండి, ఆయన కుమ్మరించాడని అన్నాడు, రక్తాన్ని ఎవరు చేయలేరు కదా. మరొకడు కత్తితో నరికి మాంసము చేసినాడు. ఇది క్లియర్గా ఉంది, కత్తితో నరికి మాంసం చేసినట్టు మీరు కూడా అన్నారు. ఎందుకంటే శరణాచార్యుల వారే ఆ ఛేదన సాధనం అనే మాట రాశారు, వారే రుధిరం అనే మాట రాశారు. మరొకడు కత్తితో నరికి మాంసము చేసినాడు. మూడవ వాడు మలమూత్రములు కల్పించినాడు. మూత్రముఖ్యములు వేరు చేశారని వారంటే కల్పించారని వీరు రాశారు. ఆ విధముగా ఒక ఆవును 4 ఆవులు చేసినారు. ఇక తల్లిదండ్రులు చేయవలసి ఏమున్నది? ఒకగా ఉన్నది. నేమాని వారి అనువాదానికి భిన్నంగా ఉన్నది. కానీ దీంట్లో కూడా ఖండించడము, రక్తమాంసాలు, అలాగే రక్తము, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. అంచేత గోవుని రక్తం చేయడం కానీ, ఒక ఆవును 4 ఆవులు చేయడం కానీ సాధ్యం కాదు. కాబట్టి 4 ముక్కలుగా నరకడము, మాంసఖండాలు వేరు చేయటము, అదే దాని అర్థం అయి ఉంటుంది. రంగాచార్య గారి అనువాదం అది అసంపూర్ణంగా ఉన్నదేమో నేను అనుకుంటున్నాను. సాయణాచార్యుల వారు చెప్పినటువంటి భాష్యానుసారమే నేమాని వెంకట నరసింహశాస్త్రి గారి అనువాదం సాగింది. సరేనండి, ఈ ఒక్క సూక్తాన్ని, ఈ ఒక్క రుక్కుని బట్టి మనకు కాకుండా మనం వేరే వేరే రుక్కులు కూడా మనం చూసి అర్థం చేసుకుందాం. గతంలో మనం చేసినటువంటి, మీరు అడిగినటువంటి ఇంటర్వ్యూలో నేను చాలా ఎవిడెన్స్ పెట్టానండి, అదంతా కూడా వాడు చేస్తానన్నారు. నేను ఇప్పుడు ఉన్నటువంటి వ్యూవర్స్కి ఒక అవగాహన కావడానికి నేను రిపీట్ చేస్తానండి, జస్ట్ ఆ 10 లైన్లు. ఋగ్వేదం, ఈ నెంబర్లు వారు మళ్ళీ నోట్ చేసుకుంటారని, 10వ మండలం 79వ సూక్తం 6వ రుక్కులో కత్తి ఆవును కోసినట్టు అని, అగ్ని గోవును ఖడ్గముచే ఖండించినట్లు ప్రవర్తిస్తుంది అని దాశరథి వారు రాస్తే, ఈ 10వ మండలం 79వ సూక్తంలో 6వ రుక్కుకి నేమాని వారు అసి గోవును ఛేదించినట్లు, అసి అంటే కత్తి, గోవును ఖండించినట్లు ఛేదించుతున్నావు అని వారు అనువదించారు. ఈ 2 మాటలు కూడా దాదాపు కలుస్తున్నాయి, 2 అనువాదాలు కూడా, 2 వేర్వేరు స్కూల్స్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళు. ఈ 2 మాటలు కూడా కలుస్తున్నాయి. అదే కాకుండా ఈ 2 కూడా ఒక దృశ్యాన్ని మన కళ్ళ ముందు నిలబెడుతున్నాయి. అదేమిటంటే గోవుని ఖండించడం. దాన్ని ఋషి చూశాడు, దాన్ని అలా ఉంది అని ఎంతో పోలుస్తున్నాడు, ఏది అగ్నిజ్వాలలో. అలాగే ప్రథమ మండలంలో 164వ సూక్తంలో 40వ రుక్కులో హననము చేయకూడదు, అక్కడ వచ్చింది వారి కోపం. అది మనం మాట్లాడుకున్నాం. హననం చేయకూడని గోవు అంటే హననం చేసే ఉన్నాయా అని వారు అడిగారు. హననం చేశారంటే హననం చేసేలా చూసుకుని చేశారు కదా అని. ఏదైనా ఒక సాంప్రదాయంలో ఒక అలవాటు మారిపోయిందంటే ఒక రోజులో మానదు. మొదట ఖండించేవారు అనడానికి నేను ఆధారాలు చూపిస్తాను, తర్వాత ఇప్పుడు మానేశారనడానికి మన సమాజమే సాక్ష్యము. మధ్యలో ఏం జరిగిందంటే ఒక ప్రాసెస్ జరిగింది. అంటే కొంతకాలం పాటు కొన్నింటికి కట్ చేద్దామని మానేశారు. ఇప్పుడు కూడా మనకి కబేళాల్లో కానీ, లేకపోతే ఈవెన్ కోళ్ళు కోసుకున్నా, మేకలు కోసుకున్నా, గొర్రెలు కోసుకున్నా పనికొస్తుంది అనే దాన్ని కోస్తారు, కానీ ఏదైనా తేడా ఉన్నదని కోయరు. అంటే పనికొచ్చే జంతువునే కోయటం, పనికిరాని జంతువుని కోయకపోవడం. కోడి ఇప్పుడు జబ్బు ఉందంటే కోయరు, బయటపడేస్తారు తీసుకెళ్ళి. మేడకో డిసీజ్ వచ్చిందంటే ఆవులన్నీ బయటపడేస్తారు, వాటిని తినలేదు ఎవరు కూడా. అంటే మాంసాహార సమాజం అన్నింటిలో కూడా ఇది కోయడానికి అనుకూలంగా ఉందా, లేకపోతే జబ్బుతో ఉందా, సమస్యలతో ఉందా చూస్తారు. అలాగే చాలా లాభదాయకమైనటువంటి ఆవు, పాలిచ్చే ఆవు, దూడని ఈనుతున్నటువంటి ఆవు, పశు సంపదను పెంచేటువంటి ఆవు చాలా ఇంపార్టెంట్. పెట్ట చాలా ఇంపార్టెంట్, గుడ్లు పెట్టేటువంటి పెట్ట. అలాగే కోడిపిల్లల్ని పెంచేటువంటి ఆ కోళ్ళ సంపదను పెంచేటువంటి పెట్ట ఇంపార్టెంట్. అంచేత కోసుకుంటే పుంజులు కోసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, కోయదలుచుకుంటే ఎడ్లని పంపించడానికి ఇష్టపడతారు. వాటితో పని అయిపోయిన తర్వాత. కోయదగ్గ జంతువు, కోయకూడని జంతువు అంటే మన రైతుల దృష్టిలో ఇవాళ సమాజంలో తను దాని దగ్గర నుంచి పని తీసుకున్న తర్వాత ఇక దాన్ని పోషించలేదు. ఏం చేయాలి? ఆయన ప్రభుత్వం వారు, మీ ఇంట్లో 2 ఎడ్లు ఉన్నాయి కదా, ముసలెడ్లు, ఒక ఆవు కూడా పాలేవంది ఉంది కదా, వాటి గ్రాసం నిమిత్తం ఈ డబ్బు తీసుకొని ఎవరిని ఇస్తున్నారు? ఇవ్వడం లేదు. పోనీ ఇప్పుడు వీళ్ళు చెప్తున్న వాళ్ళు ఎవరైనా నీతులు చెప్తున్నా ఎవరు ఇవ్వడం లేదు. అతను తినడానికి డబ్బులు లేకపోతే వాటిని అట్లా పోషిస్తాడు. అంచేత వాటిని దిక్కులేక అమ్ముకుంటున్నాడు, వాటిని పెట్టలేక భోజనం. అమ్ముకుంటే వచ్చే 10-20 వేలు జేబులో పెట్టుకున్నా ఏడ్చుకుంటూ పోతాడు ఇళ్ళకి. మీరు చూడండి, ఎక్కడైనా పశువుల మార్కెట్లో దీన్ని అమ్మిన తర్వాత రైతు కళ్ళు తెడుచుకుని వెళ్తాడు. ఎందుకంటే అనుబంధం ఉంటుంది అతనికి.
ఇది మనకు సమాజంలో కనిపిస్తుంది. పని ఇవ్వడం మానేసిన తర్వాత అతను పని చేయడం మానేసినటువంటి ముసలిడ్లని లేకపోతే పనికి రాకుండా పోయినటువంటి ఎడ్లని దాన్ని వజ్రశాలకు పంపిస్తారు. కానీ ఎవరు కూడా అటువంటి దున్నపోతుల్ని కానీ అటువంటి గేదెల్ని కానీ అటువంటి పశువులు కానీ కోయడానికి ఇష్టపడరు. ఇది మనకు ఉండేది. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కోయదగ్గ కోయకూడని, చంపదగ్గ చంపకూడని అనే విభజన మన దగ్గర కూడా ఉంది అంటున్నాను నేను. ఆ రోజుల్లో కూడా ఉండొచ్చు, మన దగ్గర కాదు. ఇప్పుడు మన పాయింట్ వేదాలలో ఉందా లేదా? వేదాల సమాజం కూడా మనలాంటి సమాజమే కదా. ఇది ఎట్లా జరిగింది అనే దాన్ని మనం ప్రాసెస్ దాంట్లో మొట్టమొదట మనం జంతువుని కోస్తున్నారు, ఆవుని ఎద్దుని కూడా వధించారు, తిన్నారు అనే విషయం రుజువైతే కోయదగ్గ జంతువు ఉన్నట్టే కదా. అదే కాబట్టి ఆ పాయింట్లు చెప్పండి. కోయదగ్గ జంతువు ఉన్నట్టే కదా, అది చెప్తాను నేను. ఇప్పుడు ఋగ్వేదం 8వ మండలం 101వ సూక్తంలో 15 రుక్కులో ఓ మాట వచ్చిందండి, గోవును వధించరాదు అని. ఈ మాటలు రావడానికి ఒక హిస్టారికల్ ప్రాసెస్ ఉంది, అందుకే చెప్పాను. ఈ ప్రాసెస్లో వాళ్ళు మానుకునేటువంటి ప్రాసెస్లో దీన్ని కట్ చేద్దాం, దీన్ని వద్దు అనే మాటలు వచ్చినాయి అని. అలాగే 10వ మండలం 19వ సూక్తంలో సూక్తం మొత్తం గోవుల గురించే చెప్పారండి, చాలా మంచి సూక్తం అది. 5వ మండలం 29వ సూక్తంలో 7వ రుక్కులో, ఇది మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం, 5వ మండలం 29వ సూక్తం ఋగ్వేదంలో 7వ రుక్కులో అగ్ని ఇంద్రుడి కోసం 300 మహిషాల్ని వండాడు. మహిషం అంటే దున్నపోతు. 300. 8వ రుక్కులో ఇంద్రుడు ఆ 300 దున్నపోతుల్ని భక్షించాడు. భక్షిస్తాడండి అంటే ఆయన మనిషి కాదు కదా, ఆయన దేవుడు, సర్వాధి దేవుడు. వజ్రాయుధాన్ని చేపట్టి వృతాసురుడిని సంహరించినటువంటి ఇంద్రుడు ఋగ్వేదానికి ముఖ్యమైన దేవుడు, ప్రధానమైన రుక్కు. మొత్తం సూక్తంలో ఎక్కువ రుక్కులు ఆయనకే ఉంటాయి, ఆయనని పొగడ్డానికే సూక్తాలు ఉంటాయి. ఋగ్వేదం 6వ మండలం 17వ సూక్తం 11 రుక్కులో ఇంద్రుడి కోసం పూష విష్ణువు ఇద్దరు, ఒక ఆయన పూష, ఇంకో ఆయన విష్ణువు. పూష అనే ఆయన సూర్య ఆదిత్య దేవతల్లో ఒక దేవత, భవిష్యత్తులో ఆయనే సూర్యుడు అని అంటారు. ఈ పూష విష్ణువు వీళ్ళు 100 మహిషాలను వండారు ఇంద్రుడికి, ఆయన తింటాడు అని. అలాగే ఋగ్వేదం 8వ మండలం 47వ సూక్తం 17వ రుక్కులో యజ్ఞములో దానం ఇచ్చినటువంటి పశువుకి గుండె, గిట్టలు, కొమ్ములు క్రమముగా తొలగించినట్టుగా అని ఉపమానం చెప్పారు. యజ్ఞంలో దానం ఇచ్చిన పశువుకి గుండె, గిట్టలు తొలగించడం అనేది మనకి అశ్వానికి కానీ, ఎడ్లకు కానీ, అలాగే గేదెలకు కానీ, మేకలకు కూడా చిన్న చిన్న ఆ గిట్టలు ఉంటాయి. అంచేత ఆ పశు హింసకు సంబంధించింది. ఋగ్వేదం 8వ మండలం 47వ సూక్తం 17 రుక్కులో చెప్పాను. ఋగ్వేదం 10వ మండలం 27వ సూక్తంలో దేవత ఇంద్రుడు, ఋషి ఇంద్రపుత్రుడు వసుక్రుడు. వసుక్రుడు ఇంద్రుడి కొడుకు. అంటే ప్రతి ఒక్క సూక్తానికి కూడా ఒక ఋషి ఉంటాడు, ఆయన మంత్రద్రష్ట, ఆయన ఒక దేవత ఉంటారు. ఆయనకి అంకితం ఇచ్చారన్నమాట ఈ సూక్తాన్ని. ఇంద్రుడికి అంకితం ఇచ్చారు, రాసినవాడు ఆయన కొడుకే, వసుక్రుడే. వసుక్రుడు ఏం చెప్తున్నాడంటే ఈ సూక్తం 2వ రుక్కులో, వసుక్రుడు ఇంద్రుడి కొరకు బలిష్టమైన వృషభమును వండింతును అన్నాడు. ఎందుకంటే ఆయనకి చాలా ఇష్టం. వృషభం అంటే ఎద్దు. ఎద్దు అంటే మన భాషలో బీఫ్. ఆ వండిన తర్వాత వచ్చేటువంటి మాంసం బీఫే. సో ఇంద్రుడు బీఫ్ తినడానికి వాళ్ళ అబ్బాయే వండాడు, అది ఆయనే సాక్ష్యం చెప్పాడు, ఆయన ఋషి అనేది మనకు రికార్డ్ అయింది. అంచేత ఇంద్రుడు బీఫ్ ఈటర్ అనుకోవాలి. మన వాళ్ళు బీఫ్ ఫెస్టివల్ పెడితే ఆయన రావాలి, నేను వెళ్ళను, ఎందుకంటే నేను బీఫ్ ఈటర్ కాదు. అది ఒక సాంప్రదాయం, అది ఆయన ఛాయస్ అది. అలాగే ఋగ్వేదం 10వ మండలం 28వ సూక్తం 3వ రుక్కులో వసుక్రుడు ఇంద్రుడిని ఉద్దేశించి చెప్తున్నాడు. వసుక్రుడు అంటే ఇంద్రుడి కొడుకు. ఏమని చెప్తున్నాడు ఇంద్రుడికి? యజమాని వృషభాన్ని వండుతాడు. యజమాని ఎవరు? యజ్ఞం చేస్తున్నాయని యజమాని అంటారు. యజ అనే మాట అక్కడి నుంచి వచ్చింది. యజమాని నీ గురించి వృషభాన్ని వండుతున్నాడు అంటే ఎడ్డుని వండుతున్నాడు అనేటువంటిది. ఎద్దుని వండుతున్నాడు అంటే ఎద్దుని నరికి యజ్ఞం చేస్తున్నాడు అని అర్థం. వండుతున్నాడు, తిను అని చెప్పాడు, తినమని రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఆ సూక్తం అంతా కూడా అదే కనిపిస్తుంది మనకి. ఋగ్వేదం 10వ మండలం 86వ సూక్తం 14 రుక్కులో ఇంద్రుడి భార్య ఎంటర్ అయింది. ఇంద్రుడి భార్య పేరు ఇంద్రాణి. నా కొరకు ఇంద్రాణి యాజ్ఞికుల్ని ప్రోత్సహించింది. ఆయన భార్య వెళ్ళి అక్కడ యజ్ఞం చేసేవాళ్ళు ప్రోత్సహించింది. ఏమని? వండమని. వారు 15-20 ఆబోతులను వండినారు. ఆబోతు కూడా ఆవు ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యవహారమే కదా. వాటిని తిందును, ఇంద్రుడు చెప్పుకుంటున్నాడు వెళ్తూ, నా గురించి 15-20 వండారు, వాటిని తిందును బలిసిపోవుదును, తిని నేను బలిసిపోతానని చెప్తున్నాడు. యాజ్ఞికులు నా 2 కుక్షులందు సోమము నింపుదురు. దాంతోపాటు సోమం మాదక పదార్థం, మన లిక్కర్ లాంటిది, దాన్ని పెట్టారు, బీఫ్ పెట్టారు, నేను వెళ్తాను, తింటాను, నేను హ్యాపీగా ఉంటాను ఆయన చెప్తూ వెళ్తున్నాడు. ఇంత స్పష్టంగా కూడా మనకి బీఫ్కి సంబంధించిన ఎగ్జాంపుల్ వచ్చింది. ఋగ్వేదం
10వ మండలం 89 సూక్తం 14 వరకులో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అదేమిటంటే గోహత్య స్థానమున గోవులను వధించినట్లు అని ఒక సామెత చెప్పారు. గోహత్య స్థానం అనేది ఒకటి ఉంది. అంటే కబేళ అంటే ఏంటి, ఏమిటి? పశువులు వధించేది. పశువులు వధించే place. ప్రతి ఊర్లో కూడా ఊరు బయట ఎక్కడొక్కడ వధించడమో ఏదో ప్లేస్లో వధించడం మనం చూస్తాం. ఇక్కడ గోవులను వధించడానికి రెగ్యులర్గా గోహత్య స్థలము. ఈ అది గోవులు వధించేదేనా, దానికి ఏమైనా వేరే అర్థాలు కూడా ఉంటాయి? అది వారు చెప్పాలి, వారి అడ్రస్. ఎందుకంటే అది గోవుల్ని వధించేదే అని ఇంతమంది ఎవరెవరు చెప్పారో వారి ఉదాహరణలు నేను చెప్పాను. వారు కరెక్ట్గా చెప్తున్నారని నేను అనుకుంటున్నాను. గోహత్య స్థలంలో గోవుల్ని వధించినట్లుగా అనేది గోహత్య స్థలం అనేది ఒకసారి అది ఎక్కడ ఉంది? మన పుస్తకాలు కూడా అన్ని ఉన్నాయి కాబట్టి 10వ మండలం 89వ సూక్తం 14వ రుక్కండి. కొత్త పుస్తకాలు తెచ్చామా? దాశరథి గారు నెక్స్ట్ ప్రింట్లో కొన్ని ఆడాను, ఫస్ట్లో లేకుండే. రైట్, లక్కీగా తెచ్చాం. ఇవి పాత పుస్తకాలు, దీంట్లో కొన్ని మిస్ అయ్యాడు. నేను ఆర్వీఆర్ గారి చేత విజయ విహారంలో మొత్తం వేదానికి ఆయన అనువాదానికి సమీక్ష చేయించాను. ఆర్వీఆర్ గారు చేశాడు, అది నేను పుస్తకం కూడా వేసాం మొన్న. దాంట్లోనే ఆయన కొన్ని సూక్తాలు అనువాదం చేయలేదు అనే విషయాన్ని రంగాచార్య గారు నాకు చెప్పాడు, కానీ దాంట్లో రాయలేదు. నేను రంగాచార్య గారు అడిగాను, పబ్లిషర్ తీసాడంటే చాలా ఇంపార్టెంట్ కదండి మీరు యాడ్ చేయాలని నేను అన్నాను. నేను చేయలేదు, నా వల్ల కాదు, నేను పెద్దవాడిని అయిపోయింది అని అన్నాడు. ఆ తర్వాత వచ్చిన ప్రింట్స్లో ఆ పార్ట్లో యాడ్ చేశాను. అందువల్ల మనకు అది ఉన్నది. పేజ్ నెంబర్ ఏంటంటే అది? పేజ్ నెంబర్ 353 అండి. మనకి పేజ్ నెంబర్ ఇంపార్టెంట్ కాదు, సూక్తాలను రుక్కులే ఇంపార్టెంట్. సూక్తాలు రుక్కులు చెప్పండి. సూక్తం ఏమిటో మరొకసారి నేను చెప్తున్నాను. 10వ మండలంలో 89వ సూక్తం. 10 అనేది చిట్ట చివరి మండలం అండి. 89